ఏ అభాగ్య జీవితానికి పునర్జన్మ భాగ్యాన్ని కల్పించుటకై ఈ వాహనం వస్తుందో, శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి ఏ ప్రాంతం నుండి ఏ అనాథ బిడ్డకు రక్షణ కల్పించాలనుకున్నాడో తెలియదుగాని పుణ్యక్షేత్ర ప్రాంగణానికి ఓ కారు వచ్చి ఆగింది. ఆగిన ఈ కారు తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సఖీ కేంద్రం వారిది. అందులో నుండి దిగుతున్న ఆ మహిళ పేరు మల్లమ్మ. పర్వతగిరి మండల పరిధిలో ఏ అభాగ్య జీవితానికి పునర్జన్మ భాగ్యాన్ని కల్పించుటకై ఈ వాహనం వస్తుందో, శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి ఏ ప్రాంతం నుండి ఏ అనాథ బిడ్డకు రక్షణ కల్పించాలనుకున్నాడో తెలియదుగాని పుణ్యక్షేత్ర ప్రాంగణానికి ఓ కారు వచ్చి ఆగింది. ఆగిన ఈ కారు తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సఖీ కేంద్రం వారిది. అందులో నుండి దిగుతున్న ఆ మహిళ పేరు మల్లమ్మ. పర్వతగిరి మండల పరిధిలో భారత పెట్రోల్ బంకు వద్ద గుర్తు తెలియని వ్యక్తురాలిగా తిరుగుచుండగా నాగరాజు అనే రిపోర్టర్ మల్లమ్మను గుర్తించి మహిళా హెల్ప్ లైన్కు కాల్ చేయగా సఖీ లీగల్ కౌన్సిలర్గా పనిచేస్తున్న శోభారాణి గారు వారి మిత్ర బృందం వెంటనే వెళ్లి మల్లమ్మను అదుపులోకి తీసుకున్నారు. మల్లమ్మ పరిస్థితిని అర్థం చేసుకున్న సఖీ కేంద్రం తనని రక్షించే రక్షణాలయానికి నడిపించింది. తాను చేరాల్సిన ప్రదేశానికి తాను చేరింది. సఖీ లీగల్ కౌన్సిలర్గా మన సఖీను ఓఎస్సీ నందు వర్క్ చేస్తున్నాను. ఈమె ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఆమె మల్లమ్మ అండి. ఈమెకు మతి స్థిమితం లేక పర్వతగిరి మండలంలోని భారత్ పెట్రోల్ పంపులో ప్రాంతంలో తిరుగుతుండగా మనకి నాగరాజు అనే రిపోర్టరు మనకి ఇన్ఫర్మేషన్ అంటే 181కి మహిళా హెల్ప్ లైన్కి కాల్ చేయగా మేము రిస్క్ చేయడం జరిగింది. మా దగ్గర తీసుకొచ్చి ఈమె మాకు 12/4/25న మేము రెస్క్యూ చేసి మదర్ తెరిసా హోమ్లో పెట్టడం జరిగిందండి. తర్వాత అక్కడ ఆమె కొంచెము ఇబ్బంది పెట్టడం వల్ల మాకు వాళ్ళు మళ్ళీ కాల్ చేసి తీసుకెళ్ళండి అనడంతో మేము ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఆశ్రమం గురించి మాకు ప్రతి ఒక్క జిల్లాలో సఖీ సెంటర్లు ఉంటాయి కాబట్టి పెద్దపల్లి సఖీ సెంటర్ వాళ్ళు ఇక్కడికి 2-3 కేసులను తీసుకురావడం జరిగింది. మా అడ్మిన్ మేడం గ్రూప్లో షేర్ చేయడం వల్ల మాకు ఈ ఆశ్రమం గురించి తెలియడం వల్ల మేము కూడా ఏమైనా ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి. మాది సఖీ సెంటర్ వరంగల్ అండి. ఆ మాటలు పూర్తి కాక మునుపే మతిస్థిమితం లేని మల్లమ్మ తనను ఎవరూ అడిగినట్లు తన చిరునామా తానే ముందుగా చెబుతుంది. నాది కొత్తపేట, సరూర్ నగర్ ఆంధ్రా బ్యాంకు వద్ద మా ఇల్లు అని కూడా చెబుతుంది. అది వాస్తవం కాదు. అనంతరం వైద్యశాల విభాగానికి నడిపించి వైద్య పరీక్షలు నిర్వహించారు. మతిస్థిమితం లేని మానసిక వైకల్యుల రక్షణ కోసం అమ్మా నాన్న అనాథ ఆశ్రమం అలుపెరగకుండా అహర్నిశలు శ్రమపడుతుంది. నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులతో మెరుగైన వైద్యమందిస్తుంది. వారికై దయతలచి మీ వంతు బాధ్యతగా అనాథుల రక్షణకై సాయమందించి ఈ సమాజం చేత మానవ దేవుళ్ళుగా కీర్తించబడతారని మనసారా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. సర్వే జనాః సుఖినో భవంతు.